హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. నేను మీ అన్సర్. ఈరోజు మ్యాటర్ వచ్చేసి కోర్టుకి రావడం ఎలా అనే విషయంపై. చాలామంది కోర్టుకి రావాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఎలా రావాలో తెలియదు. కొంతమంది ఏజెంట్ల ద్వారా వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు. నాకు తెలిసినంత వరకు ఏజెంట్ ద్వారా రావడం కంటే కోర్టులో మన ఎవరైనా బంధువులు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళ తరపున వస్తే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. ఎలా అంటే కువైట్ ఏజెంట్లు ఏం చేస్తారంటే, మాకు ఫలానా డ్రైవర్ వీసా కావాలని అడిగితే వెంటనే యాదో ఒక వీసా ఇచ్చేస్తారు. ఇది వాళ్ళు ఈ డ్యూటీ ఈ పని ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పే వేరుగా ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక పని వేరుగా ఉంటుంది. తర్వాత వాళ్ళు మనకేం కష్టం వచ్చినా రెస్పాన్సిబుల్ ఇవ్వరు. అదే మన ఫ్రెండ్స్ త్రూ కానీ మన బంధువుల ద్వారా కానీ వస్తే ఇక్కడికి వాళ్ళు ఇంటి పక్కన ఇల్లు వాళ్ళ ఇంట్లో చేసే బంధువుల వాళ్ళ ఇంట్లోనే తీస్తారు వీసా. అలా చేయడం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఇల్లు ఎటువంటి ఇల్లు, ఆ కబీలు ఎటువంటి వాళ్ళు, వీళ్ళకి తెలుస్తుంది. డ్యూటీ ఎలా ఉంటాయి మెయిన్గా తెలుస్తుంది. సో మనం తెలిసిన వాళ్ళ త్రూ రావడమే మంచిది అనుకుంటాను నేనైతే. నేను ఫస్ట్ సారి 2017లో వచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్సే తీశారు వీసా. అక్కడ కూడా పని, ఇల్లు అంతా మొత్తం బాగానే ఉండేది. మళ్ళీ రీసెంట్గా నేను 2025లో వచ్చినాను. ఈ ఇంట్లో కూడా మా ఫ్రెండ్ వీసా తీసినారు. ఇక్కడ కూడా దేవుని దయ వల్ల అంతా ఓకేనే ఉంది. డ్యూటీలు ఏం పెద్దగా ఉండవు, ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయరు. కోటి వర్క్ ఉంటే ఫోన్ వస్తుంది అంతే, డ్యూటీ ఉంటే పోవాలి, లేకుంటే రూమ్లో కూర్చోవాలా. లేకుంటే మనం ఎక్కడైనా చిన్న బయట ఇట్లా తిరిగి వచ్చి ఏం పట్టించుకోరు. ఇంకా మెయిన్ వీసా విషయం వచ్చేసి మనం పాస్పోర్ట్ ఉండాలా మెయిన్గా. ఈసీఎన్ఆర్ కావచ్చు, ఈసీఆర్ పాస్పోర్ట్ ఏదైనా ఉండొచ్చు డ్రైవర్ వీసాకి. ఇంకా వీసా వచ్చేసి మన కోవిటీ అతనే స్పాన్సర్ చేస్తాడు, ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది తీసుకుంటారు మన దగ్గర, నాకు 30,000 కావాలి, 40,000 కావాలని. మామూలుగా అయితే మొత్తం ఆ డబ్బులు కూడా కువైటే ఇస్తారు, స్పాన్సర్ చేస్తారు. మనకి టికెట్, మెడికల్కి 200 దినార్లు అట్లా ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకొని కువైట్ దగ్గర తీసుకుంటారు, సో మన దగ్గర తీసుకుంటారు. ఇంకా మన దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి 40,000 కట్టి మళ్ళీ మెడికల్ చేయించుకోవడానికి అదొక 10,000, అగ్రిమెంట్ అని, స్టాంపింగ్ అని, మొత్తం కలిపి ఆ ప్రాసెస్ వచ్చేసి 50,000, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. కొత్తగా వచ్చే డ్రైవర్లకి ఇక్కడ వచ్చి 100 నుంచి 120 దినాలు శాలరీ ఇస్తారు. కొంతమంది 3 పూట్ల ఫుడ్ ఇస్తారు, కొంతమంది ఫుడ్ ఇవ్వరు, మనమే చేసుకోవాలా. కొంతమంది సరుకులు ఇస్తారు చేసుకోవడానికి, కొంతమంది అది కూడా ఎవరు, మనమే కొనుక్కోవాలి అదే శాలరీలో. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో అయితే నాకు ఆఫ్టర్నూన్ పూట లంచ్ ఇస్తారు, పొద్దున బ్రేక్ఫాస్ట్ నేనే చేసుకోవాలా, రాత్రి నేనే వండుకోవాలా. నాకు సరుకులు అయితే ఇస్తాడు కోవిటి, నాకు కిచెన్ రూమ్ సపరేట్గా ఉంది. ఏదైనా వచ్చేటప్పుడు కొద్దిగా తెలుసుకొని ఆలోచించుకొని రావడం బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మనం ఏం కష్టం ఉన్నా కానీ మన పక్కన ఉన్న మన ఫ్రెండ్ కూడా ఏం హెల్ప్ చేయలేడు. ఎందుకంటే అంతా మనం కోవిటి చేతిలో ఉండిపోతాము, మనం ఏం మాట్లాడలేము, మనం చెప్పలేము, మనకు భాష తెలియదు కొత్తగా వచ్చినప్పుడు. అది అన్నమాట ప్రాబ్లం. సో మీరు వచ్చేటప్పుడు అన్నీ తెలుసుకొని రావడం మంచిది. ఇక్కడ డ్యూటీలు కూడా మార్నింగ్ స్కూల్స్ ఉంటే మార్నింగ్ 7 గంటల నుంచి డ్యూటీ ఉంటుంది, అంటే మనం 6 గంటలకు రెడీ అయిపోవాలా. స్కూల్ డ్యూటీలు ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమే ఉంటుంది. మళ్ళీ వచ్చేసి వీళ్ళు రాత్రిపూట బయటికి డ్యూటీలు పోతుంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనం వీసా వచ్చేసింది, మనం రావాలి. ఇంకా ఇక్కడ నుంచి వీసా పంపిస్తారు, పంపించిన ఒక వారం 10 రోజుల్లో మనకి ఇండియాకి వచ్చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత మన మొదటి ప్రాసెస్ మెడికల్ ఉంటుంది. మెడికల్కి వచ్చేసి ఇప్పుడు ఇండియాలో అయితే చాలా ఫ్రాడే జరుగుతుంది. హైదరాబాద్లో అయినా కానీ, హైదరాబాద్లో అస్సలు పోకండి మెడికల్కి. బెంగళూరు ఆర్ చెన్నై పోవడం మంచిది. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో 2 సార్లు పోయి వచ్చినాను మెడికల్కి. 2 సార్లు కూడా నన్ను అన్ఫిట్ చేసేసినారు, పాస్ అయితే చేయలేదు. తర్వాత నేను వేరే ఏజెంట్ని పట్టుకొని బెంగళూరుకి పోయి చేయించుకున్నాను, అక్కడైతే అయిపోయింది. మామూలుగా డైరెక్ట్ ఒకటేసారి మనం మెడికల్లో ఫిట్ అయిపోతే
మనకి 30,000-40,000 ఖర్చు అయిపోతుంది ఇమిగ్రేషన్కి, స్టాంపింగ్కి మొత్తం. మెడికల్కి వచ్చేసి 10,000 అవుతుంది. స్టాంపింగ్కి 18,000, 20,000 ఒక్కొక్కసారి ఒక రేట్ ఉంటుంది. ఇమిగ్రేషన్కి ఒక 10,000 నుంచి 12,000 అవుతుంది. ఇంకా మనం రాను పోను ఖర్చులు అవి ఉంటాయి. ట్రావెలింగ్ ఖర్చులు మొత్తం కలిసి 40,000-50,000 అవుతుంది. ఇంకా ఒకసారి వచ్చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మీకు టికెట్ ఇస్తే మీరు రావచ్చు. లేదా మన డబ్బులతో టికెట్ వేసుకోవాలంటే ఒక 15,000-20,000 టికెట్ పడుతుంది. అది వచ్చేసి మొత్తం కలిపి మళ్ళీ మెడికల్ అది ఇది టికెట్తో సహా మళ్ళీ 60,000-70,000 అది ఖర్చు అవుతుంది. అది ఫ్రెండ్స్ మ్యాటర్. మనం ఎలా రావాలి, ఖర్చు ఎంత అవుతుంది మొత్తం చెప్పేసినాను. మెడికల్కి ఎంత అవుతుంది, ఇమిగ్రేషన్కి ఎంత అవుతుంది అన్నీ చెప్పేసినాను. ఇంకా మీరు అన్నీ తెలుసుకొని రావడం మంచిది. కువైట్ వాడి ఇల్లు ఎటువంటిది, ఫుడ్ ఇస్తారా ఇవ్వరా, డ్యూటీలు ఎలా ఉంటాయి, నెలకి చుట్టి ఇస్తారా ఇవ్వరా అన్నీ తెలుసుకొని రండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.